మార్నింగ్ ఎవ్రీబడి అండి. సో లాస్ట్ వీక్ మనం సీక్రెట్ డాక్ట్రైన్ ఆంథ్రోపోజెన్సిస్ లో ఆ 3 ప్రిపోజిషన్స్ చూసాం. అండ్ 3 ప్రిపోజిషన్స్ దే ఫాలో ఇన్ టు ద స్టాన్జాస్ అన్నమాట. సో 3 ప్రిపోజిషన్స్ దే ఆర్ క్వైట్ సింపుల్. ద ఫస్ట్ ప్రిపోజిషన్ ఏం చెప్తుందంటే evolution of all the 7 human groups and 7 different portions of the earth. 7 different human groups అంటే చూసాం మనం. నీగ్రాస్, మంగోలాయిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆంథ్రోపాలజీ వాళ్ళు పెట్టిన నియాండర్తల్ మ్యాన్, జావా మ్యాన్, పిథికాంథ్రోపస్ ఎరెక్టస్ డిఫరెంట్ పేర్లతో ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ద ఎర్త్, ఆ క్లైమేట్ కి తగ్గట్టుగా వాళ్ళ బాడీస్ తయారై ఉంటాయి. సో అందరి ఎవల్యూషన్ సైమల్టేనియస్ గా జరగడానికి చెప్తుంది. సెకండ్ వచ్చి ఎవ్రీ ఫిజికల్ మేనిఫెస్టేషన్ హ్యాస్ ఎ ఆస్ట్రల్ మోడల్ ఉంటుంది. నీ కంటికి ఏం కనిపిస్తున్నా ఇట్ హ్యాస్ అన్ ఆస్ట్రల్ మోడల్ అని చెప్తుంది. సో ఇక్కడ ఏమన్నా అన్వాంటెడ్ థింగ్ ఉంటే ద ఫస్ట్ కరెక్షన్ నీడ్స్ టు బి డన్ అట్ ద ఆస్ట్రల్ లెవెల్. ఆస్ట్రల్ లెవెల్కి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ జరుగుతుంది. లేకపోతే ఆ కరెక్షన్ జరగకుండా ముందుకు వెళ్ళిపోయామంటే ఇట్ కెన్ లీడ్ యూ ఇన్ టు రాంగ్ ట్రాక్ అని. సో ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిజికల్ మేనిఫెస్టేషన్ హ్యాస్ అన్ ఆస్ట్రల్ మోడల్. సో ఏ కరెక్షన్స్ చేయాల్సి వచ్చినా ఫస్ట్ కరెక్షన్ ఆస్ట్రల్ లెవెల్లో జరగాలి. సో మనం ఇక్కడ ఆస్ట్రల్ వరల్డ్ ఫిజికల్ బాడీతో అట్లా చూస్తామంటే ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ వరల్డ్ చూడడం కుదరదు. సో ఇక్కడ ఏం చూస్తామంటే ద ఎమోషనల్ కంటెంట్. ఆస్ట్రల్ వరల్డ్ అనేది ఎమోషనల్ కంటెంట్. బికాస్ ఆస్ట్రల్ అంటే ఎమోషనల్, ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. సో హౌ ద ఎనర్జీ ఇస్ మూవింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, ఇన్సైడ్ ఆఫ్ యూ, దీన్ని నువ్వు పర్సీవ్ చేయొచ్చు, సెన్స్ చేయొచ్చు. బికాస్ ద ఫస్ట్ స్టాంజా అదే చెప్తుంది, బిగినింగ్ ఆఫ్ సెంటియంట్ లైఫ్ అంటే. సెంటియంట్ లైఫ్ అంటే లైఫ్ దట్ కెన్ సెన్స్. సో యూ కెన్ సెన్స్ ద ఆస్ట్రల్ మోడల్ and make corrections at the physical level. So the second preposition. Third preposition ఏం చెప్తుంది అంటే man precedes all the mammalians in this creation. అంటే ఇక్కడ మ్యాన్ అనేసరికి అకార్డింగ్ టు సీక్రెట్ మ్యాన్ అంటే మొనాడ్, నాట్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ తర్వాత లాస్ట్ లో వచ్చింది. బట్ ఆల్ ద మెమేలియన్స్ కంటే ముందు మెమేలియన్స్ అంటే ఆల్ ది యానిమల్స్, యానిమల్ కింగ్డమ్, వీటన్నిటికంటే ముందు మొనాడ్ అనేది వచ్చినట్టు. సో మొనాడ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్ అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ లైఫ్స్ లోకి వెళ్ళి ఆ కండిషన్స్ ని అర్థం చేసుకుని మ్యాన్ గా వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ కింగ్డమ్ ఉంది. మినరల్ కింగ్డమ్ లో అలా కామ్ గా కూర్చోవడం వస్తుంది మనిషికి. జస్ట్ అబ్జర్వ్ మినరల్ కింగ్డమ్, దానిలోకి లైఫ్ ని పంపిస్తే మినరల్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ డూ ఎనీథింగ్ డైరెక్ట్లీ. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి. ఊరిని చూస్తుంది, ఏం చేయదు, జస్ట్ అబ్జర్వ్, ఏం చేయదు, అలా కూర్చుని ఉంటుంది. సో ఇప్పుడు నేను మెడిటేషన్ లోకి వెళ్ళాలంటే ఆ మినరల్ కింగ్డమ్ తో కనెక్ట్ అయ్యాలంటే కూర్చుని సహనం కానీ ఓపిక కానీ నాకు వస్తాయి, ఆ మినరల్ కింగ్డమ్ లోకి వెళ్ళగలిగితే. ఓకే, అలానే ప్లాంట్ కింగ్డమ్, ఈ మినరల్ కింగ్డమ్ హౌ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు లైఫ్. సో ప్లాంట్ డెవలప్మెంట్, ఈ యానిమల్ డెవలప్మెంట్, యానిమల్ కి హెల్త్ ఇవ్వడం, ఈ మినరల్స్, ఈ అందులో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ బాడీలో డిఫరెంట్ టైప్స్ లో ఆర్గనైజ్ అయ్యి ఎనర్జీ క్రియేట్ చేసి అలా బతకడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత హ్యూమన్ వస్తాడు. ఎప్పుడైతే హ్యూమన్ వచ్చాడో ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మొనాడ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ బాడీ స్టార్ట్స్. ఓకే, ఆస్ట్రల్ లెవెల్ బీయింగ్ ద బ్రిడ్జ్ మోడల్. మొనాడ్ అనుకుంటుంది, మొనాడ్ లో నీకు ఆత్మ, బుద్ధి, మనసు ఉంటాయి, హయ్యర్ మైండ్ ఉంటుంది. లోవర్ లెవెల్కి వచ్చేసరికి లోవర్ మైండ్, ఎమోషనల్ లెవెల్, ఎథరిక్ లెవెల్, ఫిజికల్ బాడీ ఉంటాయి. సో ఈ లోవర్ లెవెల్స్ ని హయ్యర్ లెవెల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తారు అన్నమాట. మ్యాన్ వచ్చేసరికి ఈజ్ కేపబుల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ అండ్ దిస్ ఫాలోస్ ఇన్ టు ద స్టాన్జాస్. ఈ ఇంటిగ్రేషన్ ఏంటంటే మనకి ఇక్కడ 2 రకాలుగా వస్తుంది ఇంటిగ్రేషన్. ఒకటి ఏంటంటే మనం మామూలుగా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటుంటాం. జనరల్ గా కాన్షియస్ మైండ్ ఏంటి అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఈ మొనాడ్ లో ఉన్న మైండ్, పార్ట్ ఆఫ్ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద మైండ్ ఇన్ ద మొనాడ్, దాన్ని కాన్షియస్ మైండ్ అవుతుంది. అప్పుడు మొనాడ్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ యానిమల్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అవుతుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటే ఇట్ థ్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అబ్స్ట్రకల్స్, ఇంటర్సెప్షన్స్ ఇవన్నీ థ్రో చేస్తూ ఉంటుంది. అండ్ ద అనలిటికల్ మైండ్ సాల్వ్స్ దెమ్ అండ్ గోస్ ఫార్వర్డ్, ఇవాల్వ్ అవుతూ వెళ్తుంది. బట్ కొన్ని కేసెస్ లో ఏమవుతుంది అంటే మోస్ట్లీ దోస్ పీపుల్ యూజ్ ఈ యానిమల్ మైండే వాడతారు, ఈ అనలిటికల్ మైండ్, మొనాడ్ లో ఉన్న మైండ్ వాడరు. అప్పుడు ఏమవుతుందంటే యానిమల్ మైండ్ కాన్షియస్ మైండ్ అవుతుంది అండ్ ఫాలోడ్ బై ఈ మొనాడ్ లో ఉన్న అనలిటికల్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అవుతుంది. వీళ్ళు దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. బికాస్ ఈ మొనాడ్ ఉంటే తప్ప నీకు ఆ స్పిరిచువల్ ఫోర్సెస్ కానీ ఫోర్టిక్ ఫోర్సెస్ కానీ లోవర్ లెవెల్స్ కి రాదు. సో ఎప్పుడైతే నీకు ఈ మొనాడ్ లో ఉన్న మైండ్ సబ్ కాన్షియస్ అవుతుందో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్. సో వీళ్ళు ఏంటి ఫిక్స్డ్ రూల్స్ మీద బతికేస్తుంటారు. ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇంతే చేయాలి, ఇది ఇలానే చేయాలి. వీళ్ళు ఏంటంటే యానిమల్ మైండ్ మీద బతికేస్తారు. యానిమల్ మైండ్ ఎలా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుందో, ఎలాంటి క్రియేటివిటీ థాట్స్ ఉండవు, ఎలాంటి రిస్కులు తీసుకోలేదు.
ఏం చేయాలన్న భయం, లేకపోతే కోపం, లేకపోతే విసుగు. వాళ్ళుగా ఏది క్రియేట్ చేయలేదు. పక్క వాళ్ళు క్రియేట్ చేయట్లేదు, పక్క వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, బ్లేమ్ చేస్తుంటారు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ యానిమల్ మైండ్ మీద బతుకుతున్నారు. యానిమల్ మైండ్ కెనాట్ థింక్, యానిమల్ మైండ్ కెన్ ఓన్లీ సర్వైవ్. తినగలదు, ప్రోజన్ క్రియేట్ చేయగలదు, అంతే, రెస్ట్ తీసుకుంటారు. అదే కొత్తగా క్రియేట్ చేయదు, కొత్తగా వెరీ మినిమల్ లెవెల్ ఆఫ్ క్రియేషన్. ఫస్ట్ క్రియేషన్ నీకు బర్డ్స్ లో వచ్చింది, వాటి గూళ్ళు అవి కట్టుకోవడం, ఇవన్నీ ఫస్ట్ క్రియేషన్. ఆ తర్వాత మ్యామిలియన్స్ లో కేవ్స్ లో బతకడం, స్లోలీ అందులోంచి మ్యాన్ డెవలప్ అయిన తర్వాత వాడు దాన్ని సోషలైజ్ చేయడం, సివిలైజ్ చేయడం, కల్చర్ ఫార్మ్ చేయడం, అది గ్రాడ్యువల్ గా వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది అంటే మొనాడ్ ఇన్వాల్వ్ అయితే వచ్చింది. ఎక్కడైతే మొనాడ్ అయితే ఇన్వాల్వ్ అవ్వదో వాడు ఫిక్స్డ్ లైఫ్ లీడ్ చేసేస్తుంటాడు. ఇది ఇంతే ఆ ఫిక్స్డ్ లైఫ్ లీడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎనలిటికల్ మైండ్ కి, విచ్ ఇస్ ద మొనాడ్ లో ఉన్న మైండ్ కి, తర్వాత నీ హ్యూమన్ బాడీలో ఉన్న లోవర్ మైండ్, యానిమల్ మైండ్ కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్, వాట్ హ్యాపన్స్ ఇస్ దిస్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్స్ ఎ ఫీలింగ్, ఒక రకమైన ఫీలింగ్. ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు, వీక్ గా ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్, ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫీలింగ్ నుంచి థాట్స్ పుడతాయి. నీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న రిసోర్సెస్ ని సెన్స్ చేసేసరికి ఈ ఫీలింగ్ నుంచి థాట్స్ పుడతాయి. ఈ థాట్ నుంచి ఎమోషన్స్ పుడతాయి. ఈ ఎమోషన్స్ నుంచి యాక్షన్స్ పడతాయి. ఈ యాక్షన్స్ నుంచి రిజల్ట్స్ పడతాయి. సో ఈ చైన్ క్రియేట్ అవుతుంది. సో నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంటే యానిమల్ మైండ్ ఎక్కువ వాడుతుంది. సో ఏం చేయాలి అంటే ఎవల్యూషన్ లో యానిమల్ మైండ్ తగ్గించి నీ అనలిటికల్ మైండ్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. యానిమల్ మైండ్ ఉన్నంత సేపు ఏంటంటే యూ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, యూ ఆర్ ద ఎఫెక్ట్, అంతే. నువ్వు కాజ్ గా ఉండలేవు. ఒకవేళ ఉన్నా నీ వల్ల కాదు, వెనక్కి తన్నేసినప్పుడు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫీలింగ్ ని గుర్తుపట్టడం రావాలి. యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్. ఆ ఫీలింగ్ పాజిటివ్, ఒక రకమైన స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా? వీక్ గా ఉన్న ఫీలింగ్స్ నుంచి వీక్ థాట్స్ పడితే, వీక్ థాట్స్ నుంచి నెగిటివ్, ఆల్ నెగిటివ్ థింగ్స్ గో ఆన్. స్ట్రాంగ్ గా ఉన్న నుంచి ఆల్ ద పాజిటివ్ థింగ్స్ గో ఆన్. స్ట్రాంగ్ గా ఉంది అంటే అది అనలిటికల్ మైండ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మొనాడ్. యూనివర్సల్ ఫోర్సెస్ చెప్తున్నాయి. యూనివర్సల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ద గ్రేటెస్ట్ క్రియేషన్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద ఉన్న గొప్ప క్రియేషన్ కన్నా ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద అనలిటికల్ మైండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో అది యాక్షన్ లో ఉన్నంతసేపు నీ థాట్స్ స్ట్రాంగ్ గానే ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ టు థింక్ బ్యాక్. బట్ ఎప్పుడైతే యానిమల్ మైండ్ నుంచి వస్తుందో థింగ్స్ ఆర్ వీక్, నీకు డౌట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే, రిపిటేషన్ ఎక్కువ అవుతుంది. చెప్పిందే చెప్తుంటావు, చేసిందే చేస్తుంటావు. బట్ ఏం చేసినా మేనిఫెస్టేషన్ లో చాలా క్వాలిటీ ఉండదు, సరైన మేనిఫెస్టేషన్ రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఫీలింగ్, వాట్ ఈస్ క్రియేటింగ్ ద కాన్ఫ్లిక్ట్. యానిమల్ మైండ్ కి అనలిటికల్ మైండ్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుందో చూసి ఆ కాన్ఫ్లిక్ట్ యొక్క ఫీలింగ్ ఎలా ఉందో పట్టుకుని, నెగిటివ్ ఉంటే పాజిటివ్ గా మార్చడం, పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా మార్చడం, విచ్ మనం ఫర్దర్ స్టాంజాస్ లో చూస్తాం. హౌ టు డూ దట్ అనేది చూస్తాం ఫర్దర్ స్టాంజాస్ చదివే కొద్ది. బట్ బేసిక్ కావాల్సింది ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ గుర్తుపట్టాలి ముందు. ఈ కాన్ఫ్లిక్ట్ గుర్తుపట్టకపోతే అంటే ఒక ఫిక్స్డ్ ఐడియాకి ఇరుక్కుపోతాం. ఒక ఫిక్స్డ్ ఐడియాలో ఇరుక్కుపోతే పాసిబిలిటీస్, అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్న చోట కూడా నీకు ఒక పాసిబిలిటీ కూడా కనిపించదు. ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు, ప్రతి చోట డౌట్, ఇది రైటా అది రైటా, ఇది రాంగా అది రాంగా, వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు, బ్లేమింగ్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పుట్ ఇంప్లాంట్స్ ఇంటూ యువర్ మైండ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేయడం తేలికొంది. ఇద్దరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవడు గెలుస్తాడు అంటే ఎవడు ఎక్కువగా నెగిటివ్ థింక్ చేస్తాడో వాడు కొట్టుకుంటాడు, వాడు గెలుస్తాడు. అదే పాజిటివ్ నెగిటివ్ పర్సన్ కొట్టుకుంటారు. ఎవరు గెలుస్తారు అంటే ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువ అంటే నీలో పాజిటివ్నెస్ వాళ్ళ నెగిటివ్నెస్ కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ వాడు గెలుస్తాడు. ఒకవేళ పాజిటివ్నెస్ కంటే నెగిటివ్నెస్ ఎక్కువ ఉందంటే నెగిటివ్ వాడు గెలుస్తాడు. ఇక్కడ ధర్మాధర్మం ఏముండవు. వాట్ ఈస్ స్ట్రాంగర్ దట్ విన్స్, వాట్ ఈస్ వీకర్ దట్ లూజెస్. సో దీన్ని బేస్ చేసుకుని డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ చెప్పాడు. మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే ఎన్విరాన్మెంట్ లో ఎలా బతకచ్చు, ఏది బతకగలదో అది బతుకుతుంది, బతకలేదు వీక్ గా చచ్చిపోతుంది అనుకుంటాం. బట్ ఒక జింక పులి కొట్టుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పులి స్ట్రాంగ్ గా ఉంటుంది, జింకను చంపుతుంది. బట్ జింక మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పులి చేతిలోంచి సింహం చేతిలోంచి తప్పించుకున్న సంఘటనలు చాలా ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఈస్ సమ్ పోర్షన్ ఆఫ్ ద అనలిటికల్ మైండ్ అది వాడగలిగినప్పుడు దానికి ఉన్న కెపాసిటీ తప్పించుకోగలిగింది. బట్ ఎప్పుడైతే అమ్మ పులి మనం ఏం చేయలేం, ఈ యానిమల్ మైండ్ ఎప్పుడైతే వీక్ చేసేస్తుందో నువ్వు ఆటోమేటిక్ గా దానికి దొరికిపోతావు. సో ఎప్పుడైతే నీ యానిమల్ మైండ్ యాక్టివ్ గా ఉంటుందో యూ బికమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. బట్ ఎప్పుడైతే నువ్వు అనలిటికల్ మైండ్ యాక్టివేట్ చేస్తావో, ఎప్పుడైతే అనలిటికల్ మైండ్ యాక్టివేట్ చేసే కెపాసిటీ నీకు వస్తుందో, చేయగలుగుతావో, విత్ రిపీటెడ్ ప్రాక్టీస్ అది వస్తుంది, కష్టమేం కాదు. ద ఫస్ట్ ఆన్సర్ దాని గురించే చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో నీకు ఆ సిచ్యువేషన్ ఎట్లా మార్చాలో అర్థం అవుతుంది, హౌ టు ట్రాన్స్ఫార్మ్ ద సిచ్యువేషన్. సో ఇక్కడి నుంచి మనం ఫస్ట్ స్టాంజాలోకి వెళ్దాం. ద ఫస్ట్ స్టాంజా టీచర్స్ us హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. అసలు ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఏం చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమ్స్ అండర్ ద ఫస్ట్ స్టాంజా. సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టాంజా. ఆంథ్రోపోజెనిసిస్ లో ఫస్ట్ స్టాంజా.
ఫస్ట్ స్టాంజా ద స్పిరిట్ ఆఫ్ ఎర్త్ అంటారు. ఫస్ట్ స్టాంజాలో ఫస్ట్ భాగం ఇట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఎర్త్. ద లా, LHA, లా అంటే స్పిరిట్. ఇది ట్రాన్స్ హిమాలయన్ రీజియన్స్ లో వాళ్ళు వాడే లాంగ్వేజ్. అది అంటే టిబెటియన్స్ వాళ్ళు వాడే లాంగ్వేజ్. ద లా, LHA అంటే స్పిరిట్ ఆర్ ఎ సూపర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ సెలెస్టియల్ బీయింగ్. దీన్ని లా అంటారు. ద లా which turns the fourth, the law which turns the fourth is servant to the laws of the seven. They who revolve, driving their chariots around their Lord, the one eye of our world. His breath gave life to seven. It gave life to the first. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ద లా విచ్ టర్న్స్ ద ఫోర్త్ ఈజ్ subservient to the law of seven. They who revolve, driving their chariots around the Lord, the one eye, his breath gave life to seven. It gave life to the first. ఓకే, ఇక్కడ లా అంటే ద స్పిరిట్ అనమాట. యాక్చువల్లీ ద స్పిరిట్, లైఫ్ ప్రిన్సిపల్ అనొచ్చు, స్పిరిట్ అనొచ్చు దాన్ని. దాంట్లో సూపర్ హ్యూమన్ బీయింగ్ హైరార్కీస్ లో నివేదన తీసుకోవచ్చు. It covers the whole series of heavenly hierarchies from archangels to Dhyana Chauhans down to angels of darkness and terrestrial spirits. The seven higher makes the seven laws create the world. Seven higher ante first ochina Dhyana Chauhans antane they are called the seven highers. Okay, they make the seven laws create the world. ఫస్ట్ అనుపాదక స్థితిలో ఫస్ట్ 7 rays వచ్చి 7 ధ్యాన చౌహాన్స్ వస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి 7 planes కింద క్రియేట్ చేస్తూ వస్తారు. అండ్ ఈచ్ ప్లేన్ హ్యాస్ అన్ ఇన్ఛార్జ్ అనమాట. ఈ ఇన్ఛార్జెస్ గురించి చెప్తున్నాడు. ఈచ్ ప్లేన్ హ్యాస్ అన్ ఇన్ఛార్జ్ అండ్ ఈచ్ ఇన్ఛార్జ్ ఇస్ ఎ స్పిరిట్. సో ఈ హైరార్కీస్ గురించి చెప్తున్నారు. ఈచ్ స్పిరిట్ కంట్రోల్స్ దట్ ప్లేన్. ఓకే, కింద ప్లేన్ వాడు పై ప్లేన్ వాడికి రిపోర్ట్ చేయాలి. ఆ పై ప్లేన్ వాడు ఆ 7 ధ్యాన చౌహాన్స్ కి రిపోర్ట్ చేయాలి. ఆ ధ్యాన చౌహాన్స్ వాళ్ళని క్రియేట్ చేసిన వాళ్ళకి అంటే స్వభావత ఫాదర్ మదర్ స్టేట్ కి రిపోర్ట్ చేస్తుంటారు. ఏం జరిగింది, ఏం జరగాలి అనేది ఫాదర్ మదర్ స్పిరిట్. అనుపాదక 7 ధ్యాన చౌహాన్స్ కి చెప్తుంది. 7 ధ్యాన చౌహాన్స్ వాళ్ళ కింద ఉన్న ఏంజల్స్ కి, ఆర్క్ ఏంజల్స్ కి, ఆర్ వాట్ ఎవర్ ద టెరెస్ట్రియల్ స్పిరిట్స్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. The 7 higher makes the 7 laws create the world, which means that our earth, living aside the rest, was created or fashioned by terrestrial spirits, the regents being simply the supervisors. The higher ones were the cosmo creators, the fabricators of our solar system. ఈ హయ్యర్ స్పిరిట్స్ ఈ ఎర్త్ ప్లేన్ కి వచ్చేసరికి, ఈ ఎర్త్ ప్లేన్ మీద ఈ ఎలిమెంటల్స్ ని కంట్రోల్ చేసే వాళ్ళని రేజెంట్స్ అంటారు. రేజెంట్స్ అంటే దే ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ ఇన్ఛార్జెస్ బై ద హయ్యర్ స్పిరిట్స్. అంటే ఎర్త్ పంచభూతాలని కంట్రోల్ చేసే స్పిరిట్స్ ఏంటంటే దే ఆర్ ఎంప్లాయిడ్ బై ద హయ్యర్ స్పిరిట్స్ ఆర్ ద కాస్మో క్రియేటర్స్ టు కంట్రోల్ ద ఎర్త్ ప్లేన్. ఈ ఎర్త్ ప్లేన్ ని కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళు ఈ పంచభూతాలని తయారు చేసి, ఈ పంచభూతాలని ఫ్యాబ్రికేట్ చేసి నీ హ్యూమన్ బాడీ కానీ ఎర్త్ మీద కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని కానీ డిజైన్ చేస్తుంటారు. దట్ ఈస్ వాట్ దే డూ. ఓకే, హిస్ బ్రెత్ గివ్ లైఫ్ టు 7. ఇక్కడ ద వన్ అంటారు. ద వన్ ఐ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద సన్. మనం చూసే సన్, ద రిఫ్లెక్టెడ్ సన్, ఇట్ గివ్స్ లైఫ్ టు దిస్ సోలార్ సిస్టమ్. ద స్పిరిచువల్ సన్ గివ్స్ లైఫ్ టు ద హోల్ కాస్మాస్. అదే హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చేసరికి ద మొనాడ్ బికమ్స్ ద సన్. ఓకే, ద బాడీ బికమ్స్ ద అర్త్, ద మైండ్ బికమ్స్ ద మూన్. సో ఏం చేస్తుంది, ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేది త్రూ ద సన్ ఎంటైర్ కాస్మాస్ కి లైఫ్ ఫోర్స్ ఇస్తుంది. అండ్ రిఫ్లెక్టెడ్ సన్స్ వాటి సోలార్ సిస్టమ్స్ కి ఇస్తాయి. సిమిలర్లీ నీలో ఉన్న మొనాడ్ నీ బాడీకి లైఫ్ ని ఇస్తుంది. యాజ్ అ రిజల్ట్ మొనాడ్ బయటకి వెళ్ళిందంటే బాడీ చచ్చిపోతుంది. నో మ్యాటర్ ఎంత లైఫ్ ఫోర్స్ అందులో ఉన్నా కూడా తర్వాత ద బాడీ dies once the monad leaves. So monad is the sun that gives the life to everything. So first law ఇదే చెప్తుందా, నీ ఎర్త్ కి టెరెస్ట్రియల్ స్పిరిట్స్ ఎట్లా ఉంటాయో నీ బాడీకి సంబంధించిన బాడీ స్పిరిట్స్ కి నీ మొనాడ్ కంట్రోల్ చేయగలదు. If you are in communication with the monad, if you are in communication, if you can maintain the communication line between these two, okay, ఆటోమేటిక్ గా బాడీకి కావాల్సిన డెవలప్మెంట్ కానీ, బాడీకి కావాల్సిన విజ్డమ్ కానీ, దాన్ని ఫిజికల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆ బ్రెయిన్ కి కావాల్సిన షార్ప్నెస్ కానీ, everything that is required to exist in the physical plane comfortably, అది నీకు సప్లై చేస్తుంది. ఆ మొనాడ్ సప్లై చేయగలదు. దట్స్ వాట్ ఇట్ ఇస్ టెలింగ్. యూనివర్స్ కంఫర్టబుల్ గా ఎగ్జిస్ట్ అవ్వాలంటే స్పిరిచువల్ సన్ ఎట్లా లైట్ ఇవ్వాలో, ప్రతి ప్లానెట్ కి ఎట్లా స్పిరిచువల్ సన్ లైఫ్ ఇస్తుందో, సిమిలర్లీ మొనాడ్ గివ్స్ లైఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూ, ఆర్గన్, ఎవ్రీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇంక్లూడింగ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ ఫర్దర్. దాన్ని యాక్టివ్ గా పెట్టమంటారు.
ద మొనాడ్ ని యాక్టివ్ గా చేయమంటారు. హౌ టు డూ దట్ అనేది ఫ్యూచర్ దీనిలో వస్తుంది. సో ద సెకండ్ పార్ట్ ఏంటంటే, సెకండ్ పార్ట్ ని ఇన్వొకేషన్ ఆఫ్ ద ఎర్త్ టు ద సన్ అంటారు. అంటే ఈ మ్యాటర్ లో ఉన్న టెరెస్ట్రియల్ స్పిరిట్స్ ఆర్ ద మ్యాటర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఎర్త్ గ్లోబ్ సన్ కి మొరబెట్టుకుంది. ఇట్ నీడ్స్ సంథింగ్ అని. ఇట్ ఆస్క్స్ ద సన్ బికాస్ దాని నుంచి అది క్రియేట్ అయింది కాబట్టి, ద హైయెస్ట్ స్పిరిట్స్ నుంచి ఫ్యాబ్రికేటర్స్ ద్వారా గ్లోబ్స్ తయారయ్యాయి కాబట్టి, the sun has the communication, the earth has the communication line with the sun. Similarly, the body has a communication line with your monad. So ఏమిటి అంటే, set the earth, Lord of the shining face, my house is empty. Send thy sons to people this wheel. Thou hast sent thy 7 sons to the Lord of wisdom. 7 times doth he see thee nearer to himself. 7 times more doth he feel thee. Thou hast forbidden thy servants the small rings to catch thy light and heat, thy great bounty to intercept on its passage. Send now to thy servant the same. అది ఓల్డ్ ఇంగ్లీష్ లో పెట్టారు. వీటి మీనింగ్స్ మారిస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సెట్ ద ఎర్త్, లార్డ్ ఆఫ్ ద షైనింగ్ ఫేస్. లార్డ్ ఆఫ్ ద షైనింగ్ ఫేస్ అంటే సన్, గ్రేట్ సన్. ఇక్కడ మన బాడీలో వచ్చేసరికి మొనాడ్ అవుతుంది. మై హౌస్ ఈజ్ ఎంప్టీ, సెండ్ దై సన్స్ టు పీపుల్ దిస్ వీల్. వీల్ అంటే గ్లోబ్, గ్లోబ్ అంటే ఎర్త్. ఓకే, సెండ్ దై సన్స్ అంటే దై అంటే ఇక్కడ యువర్. సో చూసుకుంటే సెండ్ యువర్ సన్స్ టు పీపుల్ దిస్ ఎర్త్, టు పీపుల్ దిస్ బాడీ. దౌ హ్యాస్ట్ సెంట్ thy 7 sons to the Lord of wisdom. Thou అంటే you, hast అంటే HAST అంటే HAV, have, దాని అర్థం have. Doth అంటే do, DOTH అంటే do. He see thee, THE అంటే YOU అనమాట. ఆ మీనింగ్స్ కొంచెం ఆ ఓల్డ్ ఇంగ్లీష్ లో ఉండేసరికి మార్చేసరికి ఈజీ అయిపోతుంది. Send your sons to people this earth అంటే send your sons to people this wheel అంటే ఈ టెరెస్ట్రియల్ స్పిరిట్స్ సెల్స్ ని వాటిని యాక్టివేట్ చేయమని, సెల్స్ అండ్ టిష్యూస్ ని ఆర్గన్స్ ని యాక్టివేట్ చేయమని చెప్తుంది ద ఫిజికల్ లెవెల్. అదే ఎర్త్ మీదకి వచ్చేసరికి లైఫ్ ని పంపమని చెప్తుంది. సెండ్ యువర్ సన్స్ టు పీపుల్ దిస్ వీల్, టు పీపుల్ ద ఎర్త్. యూ హ్యావెంట్ సెంట్ యువర్ సన్స్ టు ద లార్డ్ ఆఫ్, యూ హ్యాస్ట్ అంటే హ్యావ్, యూ హ్యావ్ సెంట్, దై అంటే యువర్, యూ హ్యావ్ సెంట్ యువర్ 7 sons టు ద లార్డ్ ఆఫ్ విజ్డమ్. 7 times doth he see, do he 7 times do he see thee అంటే యువర్, నియరర్ టు హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ ఏంటంటే ద లార్డ్ ఆఫ్ విజ్డమ్ అంటే ప్లానెట్ మెర్క్యూరీ, బుద్ధ అంటారు. లార్డ్ ఆఫ్ విజ్డమ్ ని బుద్ధ అంటారు. ఆస్ట్రోనామికల్ గా ఏంటి అంటే మెర్క్యూరీ వచ్చేసి ఎర్త్ కంటే 7 times ఎక్కువ లైట్ తీసుకోగలదు. ఇట్ కెన్ టేక్ 7 times more light and more heat compared to the earth. Venus can take 2 times more light and more heat from the sun compared to the earth. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ 7 sons ని యు హావ్ సెంట్ టు దెమ్ టు ద లార్డ్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ కోసం పంపించావు కానీ క్రియేషన్ కోసం పంపలేదు. సెండ్ దెమ్ ఫర్ ద క్రియేషన్, ఎర్త్ మీద క్రియేట్ చేయని చెప్తుంది. 7 times more do the feel. Thou hast forbidden thy servants, you have forbidden your servants the small rings అంటే earths or globes, to catch your light and heat. Your great bounty అంటే abundance, plenty, generosity, love దీన్ని అంటారు. The great generosity or love to intercept అంటే obstruct on its passage. Send now thy servant the same. ఇందాక మనం ఈ రెండు చూసాం, ఏది అనలిటికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ చూసాం. సో ఇక్కడ ఏం చెప్తోందంటే the physical body or the earth is asking the sun to send life to it so that it can achieve the purpose of the sun. ఆ సన్ ఏమనుకుంటున్నాడో, ఏం సంకల్పించాడో ఆ పని పూర్తి చేయడానికి లైఫ్ ని పంపించమని ఎర్త్ అడుగుతుంది. దిస్ ఇస్ ద ఇన్వొకేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటాం. ఈ స్టాంజాని ఇట్ ఇస్ కాల్డ్ ద ఇన్వొకేషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే రిక్వెస్ట్ టు ఎ హైయర్ అథారిటీ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. ఇన్వొకేషన్ అంటే రిక్వెస్ట్ టు ఎ హైయర్ అథారిటీ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే బాడీ ఈజ్ ఆస్కింగ్ ద మొనాడ్ టు సెండ్ లైఫ్ ఫోర్స్, ఫోహాటిక్ ఫోర్స్, వాట్ ఎవర్ ఫోర్స్, దాన్ని పంపితే వి విల్ ప్రొసీడ్ విత్ ద క్రియేషన్ ఆన్ ద ఎర్త్ ప్లేన్, ఆన్ ద ఫిజికల్ ప్లేన్ అంటాం. లేదా ఎర్త్ సన్ నుంచి నాకు లైఫ్ ఫోర్స్ ని పంపితే యూజింగ్ ద యువర్ 7 sons అంటే ఆ 7 జానా చౌహాన్స్ వాళ్ళ హూ ఆర్ ద కాస్మో క్రియేటర్స్ వాళ్ళని పంపితే
we will fill the earth with life and execute the purpose of creation అని చెప్తోంది. సో ఎర్త్ ఈస్ పుట్టింగ్ ఏ రిక్వెస్ట్ టు ద స్పిరిచువల్ సన్ ఆర్ ద సోలార్ సన్ కి రిక్వెస్ట్ పెడుతుంటే టు సెండ్ ద లైఫ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ బ్లాక్ బిట్వీన్ ద కాన్షియస్ అండ్ ద సబ్ కాన్షియస్. ఆ బ్లాక్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ద బ్లాక్ ఎగ్జిస్ట్, సబ్ కాన్షియస్ లో ఏముందో అదే జరుగుతుంది. ఎర్త్ ప్లేన్ అంటే ఎర్త్ కు సంబంధించిన మైండ్, ద లోవర్ యానిమల్ మైండ్ లో అందులో ఏముందో అదే జరుగుతుంది. అన్లెస్ ద బ్లాక్ ఈస్ క్లియర్, ఆ మొనాడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఫిజికల్ బాడీలోకి రాదు. సో ఏమవుతుందంటే ఆ బ్లాక్ ని క్లియర్ చేయమంటుంది. వన్స్ యూ క్లియర్ ద బ్లాక్, ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మొనాడ్ విల్ ఎంటర్ ద మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఎథరిక్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ ఎంటర్ అయ్యి మొత్తం వాట్ ద మొనాడ్ థింగ్స్ టు మేనిఫెస్ట్ విల్ స్టార్ట్ టు మేనిఫెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆ బ్లాక్ వాట్ ఈస్ ఇంటర్సెప్టింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్స్ టు లోవర్ లెవెల్స్, దాన్ని క్లియర్ చెయ్యి అని చెప్తుంది. ఎర్త్ కెన్ ఆస్క్, యాక్చువల్లీ నీకు బైబుల్లో కూడా చెప్తారు, దై షల్ యు ఆస్క్ షల్ యు రిసీవ్, ఆస్క్ అండ్ షల్ యు రిసీవ్. ద సేమ్ థింగ్ దాని నుంచే వచ్చింది ఇది కూడా. ఫ్రమ్ ద ఫిజికల్ ప్లేన్ నీకు ఏం కావాలన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాట్ షుడ్ ఐ డూ అని రిపీటెడ్ గా అడిగితే ద మొనాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్, ప్రొవైడెడ్ నువ్వు నీ అనలిటికల్ మైండ్, నీ కాన్షియస్ మైండ్ మొనాడ్ లో ఉండి నీ సబ్ కాన్షియస్ మైండ్ బాడీలో ఉంటే, ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్ వాట్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ ఐ డూ, వేర్ షుడ్ ఐ డూ, వెన్ షుడ్ ఐ డూ అంటే నీకు ఆన్సర్ వస్తుంది. బట్ అదే రివర్స్ లో ఉంటే మాత్రం వెంటనే రాదు. అదే రివర్స్ లో ఉండి నీ యానిమల్ మైండ్ వచ్చేసి కాన్షియస్ మైండ్ గా ఉండి నీ మొనాడ్ వచ్చేసి సబ్ కాన్షియస్ గా ఉంటే నువ్వు ఎన్నిసార్లు అడిగినా అక్కడ ఏం రాదు, నీకు అన్ని డౌట్లు తప్ప ఇంకేం రావు అందులో. అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఏం చేయాలంటే ఎలిమెంటల్ క్లియరింగ్ అంటారు దాన్ని, కొంత యోగా అంటారు, ఒక ఫిజికల్ లెవెల్ దాన్ని యోగా అంటారు. ఈ ఎలిమెంటల్ క్లియరింగ్ కొద్దిగా చేస్తే ఆటోమేటికలీ థింగ్స్ స్టార్ట్స్ టు రివర్స్. ఒకసారి థింగ్స్ స్టార్ట్స్ టు రివర్స్, నీ కాన్షియస్ మైండ్ బికమ్స్ ద మొనాడిక్ మైండ్, ద సబ్ కాన్షియస్ మైండ్ బికమ్స్ ద యానిమల్ మైండ్. ఈ యానిమల్ మైండ్ క్లియర్ చేయాలి. వన్స్ ద యానిమల్ మైండ్ ఇస్ క్లియర్, యానిమల్ మైండ్ ఏంటి అంటే ఈ క్రియేషన్ లో ఎన్ని సార్లు నువ్వు జన్మెత్తావు, దీనికి ముందు ఎన్ని సైకిల్స్, ఎన్ని గ్లోబల్ థియరీలో ఈ గ్లోబ్స్ మీద ఎన్ని రౌండ్స్ తిరిగాయి, ఈ రౌండ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో స్టోర్ అయ్యి ఉంటుంది ఆ యానిమల్ మైండ్ లో. సో అన్లెస్ దట్ ఈస్ క్లియర్, అదేంటంటే ఇట్ క్రియేట్స్ అబ్స్ట్రక్షన్స్ టు ద ప్యాసేజ్ ఆఫ్ మొనాడ్స్ ఇన్ఫర్మేషన్. సో ఆ అబ్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్ చేసి ఈ అబ్స్ట్రక్షన్స్ మొత్తాన్ని తీసుకొచ్చి కాన్షియస్ మైండ్ లో కలిపేస్తుంది. అప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో మోర్ బ్లాక్, నువ్వేం చెప్తే అదే ఫైనల్, అండ్ యువర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. నువ్వు కూడా నీ హైరార్కీలో ఉన్న స్పిరిచువల్ ఫోర్సెస్ లో థింక్ చేయడం వస్తుంది, ఈ టెరిస్ట్రియల్ స్పిరిట్స్ ని కంట్రోల్ చేయడం వస్తుంది. ఆటోమేటికల్లీ స్టెప్ బై స్టెప్ నువ్వు ముందుకెళ్తావు, నీతో పాటు ఈ మ్యాటర్ కూడా ఇవాల్వ్ అవుతుంది. దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ థర్డ్ స్టెప్ లో ఏం చెప్తుందంటే వాట్ ద సన్ ఆన్సర్స్, వాట్ ద మొనాడ్ ఆన్సర్స్, వాట్ ద సన్ ఆన్సర్స్. ఇక్కడ ఈ థర్డ్ పార్ట్ ఆఫ్ ద స్టాంజాలో ఇట్ ఈస్ కాల్డ్ ద ఆన్సర్స్ గివెన్ బై ద సన్ అంటారు. సెట్ ద లార్డ్ ఆఫ్ ద షైనింగ్ ఫేస్, I shall send thee a fire when thy work is commenced. I shall send thee a fire when thy work is commenced. Raise thy voice to other lokas. Apply to thy father, the Lord of the lotus. In Kumuta Padmani Guru antaru, the Lord of the lotus. For his sons, thy people shall be under the rule of the fathers. రూల్ ఆఫ్ ద ఫాదర్స్ అంటే పితృపతిస్ అంటారు, పితృలోకాస్ నుంచి వస్తారు వాళ్ళు. ఓకే, దై మెన్ షల్ బి మార్టల్స్ అండ్ ద మెన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ విజ్డమ్, నాట్ ద లూనార్ సన్స్, ఆర్ ఇమ్మోర్టల్స్. సీజ్ దై కంప్లైంట్స్, ద సెవెన్ స్కిన్స్ ఆర్ యెట్ ఆన్ thee. Thou art not ready, thy men are not ready. Said the Lord of the shining face అంటే sun is answering to the earth. I shall send you a fire when your work is commenced. నువ్వు ఎప్పుడైతే సాధన మొదలెడతావో, when you are ready to contact with the higher forces of the universe, when the body is ready to contact the monad, when the body is ready to listen to the instructions of the monad, when the work is commenced అంటే ఈ సబ్ కాన్షియస్ కి కాన్షియస్ కి మధ్య బ్రిడ్జ్ కుదిరి నీ బాడీ, నీ లోవర్ మైండ్ మొనాడ్ మాట వినడానికి, ఆ పైన ఫోర్సెస్ మాట వినడానికి రెడీ అవుతాయి. I shall send thee a fire when your work is commenced. Your work is commenced అంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ లైన్ వచ్చింది. రైజ్ దై వాయిస్ టు అదర్ లోకాస్. రైజ్ దై వాయిస్ టు అదర్ లోకాస్ అంటే ఈ ఫిజికల్ ప్లేన్ నుంచి ఎథరిక్ ప్లేన్ కి, ఆస్ట్రల్ ప్లేన్ కి, మెంటల్ ప్లేన్ కి, బుద్ధిక్ ప్లేన్ కి, లెట్ ఇట్ నో దట్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు అండర్స్టాండ్, టు గెట్ ద హయ్యర్ విజ్డమ్. అప్లై టు దై ఫాదర్.
అప్లై టు దై ఫాదర్ అంటే ఇక్కడ అప్లై టు దై ఫాదర్ ఇక్కడ ఎట్లా చెప్పాలంటే ఇక్కడ దీని అర్థం దై ఫాదర్ అంటే మనం ఫస్ట్ స్టాంజా చదివినప్పుడు మైత్రి పద్మ అని విన్నాం. మైత్రి పద్మ ద లోటస్ అంటారు. అప్లై టు దై ఫాదర్ ఆఫ్ లోటస్. దీన్ని కుముదపతి అంటారు. కుముదపతి ఇంకా అనదర్ నేమ్ ఇస్ మూన్ ఆర్ ద మైండ్. టు దై ఫాదర్ ద లార్డ్ ఆఫ్ ద లోటస్. లార్డ్ ఆఫ్ ద లోటస్ అంటే కుముదపతి, మైత్రి పద్మ, దీనికి ఇన్ఛార్జ్. ఈజ్ ద ఫాదర్. దీన్ని మూన్ అని కూడా అంటారు, సోమాస్ అని కూడా అంటారు, సోమా అని కూడా అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మైండ్ నుంచి కిందకు వచ్చేసరికి నీ ఫిజికల్, నీ జెనెటిక్ కోడ్ మొదలవుతుంది. ఈ కుముద పద్మ నుంచి నీకు వచ్చేదంతా జెనెటిక్ కోడ్ వస్తుంది. వాట్ కమ్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ నుంచి నీకేమొచ్చింది, నీ తాత ముత్తాతల దగ్గర నుంచి. నీ తాత ముత్తాతలు ఇక్కడ పిత్రీస్ కాదు, దే ఆర్ ఈక్వల్ టు యువర్ పేరెంట్స్. ఓకే, ఇదంతా లూనార్ జన్మ అంటారు, జెనెటిక్ కోడ్ అంటారు. ఆ జెనెటిక్ కోడ్ లో నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, అప్లై టు దేర్ ఫాదర్. తర్వాతది ద పీపుల్ అండర్ ద రూల్ ఆఫ్ ద ఫాదర్. ఇక్కడ అండర్ ద రూల్ ఆఫ్ ద ఫాదర్స్ అన్నప్పుడు ఇక్కడ పిత్రీస్ అంటారు. పిత్రీస్ అంటే ద సన్ ఆఫ్ బ్రహ్మ ఆర్ ద ఋషిస్ అంటాం. మనం గోత్రం అంటుంటాం. ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క గోత్రం ఉంటుంది. ఓకే, మన గోత్రం ఆ ఋషితో కలుస్తుంది. సెట్ ద లార్డ్ ఆఫ్ ద షైనింగ్ ఫేస్, ఐ షల్ సెండ్ ది, ఐ షల్ సెండ్ యూ ఎ ఫైర్ when your work is commenced. Raise your voice to other lokas. Okay, apply to your father the lord of lotus. దీన్ని కుముదపతి అంటారు. లార్డ్ ఆఫ్ లోటస్ ని కుముదపతి అంటారు, ఆర్ మూన్ అంటారు. ఫర్ హిస్ సన్స్ యువర్ పీపుల్ షల్ బి అండర్ ద రూల్ ఆఫ్ ఫాదర్స్. ఫర్ హిస్ సన్స్ యువర్ పీపుల్ షల్ బి అండర్ ద రూల్ ఆఫ్ ఫాదర్స్. అంటే ఇక్కడ ద స్పిరిచువల్ ఫోర్సెస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ఏవైతే ఉంటాయో ఇది పితృపతీస్ అంటారు దీన్ని. ఇవి ఏంటంటే ఋషుల యొక్క జ్ఞానం నుంచి వస్తుంది. ఋషులు వాళ్ళ యూనివర్స్ నుంచి కానీ మొనాడ్స్ సంబంధించిన జ్ఞానాన్ని పట్టుకుంటారో అక్కడి నుంచి వస్తుంది. ఓకే, నీకు బాడీకి సంబంధించిన జ్ఞానం అంతా నీ జెనెటిక్ కోడ్, నీ పేరెంట్స్ నుంచి వస్తుంది. ఈ సోమ ఆ కుముదపతి అంతా నీకు నీ పేరెంటల్ లైన్, అది నీ జెనెటిక్ లైన్. ఓకే, రెండోది ఏదైతే ఉందో పితృపతి అనేది ఇట్ ఈస్ విజ్డమాటిక్ లైన్. ఇది ద మెన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ విజ్డమ్ అంటారు వీళ్ళని, ఈ ఋషుల్ని. అక్కడి నుంచి వస్తుంది. సో దై మెన్ షల్ బి మార్టల్. ఎవరైతే నీ పేరెంట్ నుంచి వచ్చారో, జెనెటిక్ కోడ్ నుంచి వచ్చారో, దే షల్ బి మార్టల్. ఓకే, ద మెన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ విజ్డమ్, నాట్ ద లూనార్ సన్స్, ఆర్ ఇమ్మార్టల్. అంటే చంద్రాంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ మార్టల్స్. అదే విజ్డమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ద పిత్రీస్ లైన్ నుంచి వచ్చారో, ఆ ఋషుల లైన్ నుంచి వచ్చారో, వాళ్ళు ఇమ్మార్టల్స్. ఆల్ ద ఇమ్మార్టల్స్ ఫార్మ్ ద మొనాడ్స్, ఎక్స్పాండెడ్ మొనాడ్. ఈ దీనికి దగ్గరలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ కాన్షియస్ మైండ్ నీకు మొనాడిక్ మైండ్ అవుతుంది, కాన్షియస్ మైండ్. అదే నువ్వు బాడీకి దగ్గరలో ఉన్నప్పుడు నీ కాన్షియస్ మైండ్ నీ జెనెటిక్ మైండ్ అంటే నీ యానిమల్ మైండ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకొస్తే, వన్స్ యూ కెన్ బ్రింగ్ అబౌట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద యానిమల్ మైండ్ అండ్ ద మొనాడిక్ మైండ్, బ్యాలెన్స్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా థింగ్స్ స్టార్ట్స్ టు రివర్స్. అప్పుడు నీ మొనాడిక్ మైండ్ కాన్షియస్ మైండ్ అవుతుంది, యానిమల్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అవుతుంది. అండ్ విత్ సర్టన్ ప్రాక్టీసెస్ అండ్ విత్ సర్టన్ టెక్నిక్స్, ఓకే, అండ్ విత్ సర్టన్ ప్రొసీజర్స్ నువ్వేం చేస్తావు, ఈ సీక్రెట్ డాక్టర్ లో కూడా ఉంటాయి కొన్ని ఫినామినా, నోమినా అని. అవి వాడి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్ ద నెగటివ్ ఆర్ ట్రబుల్సమ్ డేటాని నువ్వు అరేంజ్ చేసి మొత్తాన్ని కాన్షియస్ మైండ్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం ఖాళీ అయిపోతుందో, ఓకే, దేర్ విల్ బి ఓన్లీ వన్ మైండ్ అండ్ ద యూనివర్సల్ దాంతో లింక్ అయ్యి ఉంటుంది. ఆ మొనాటిక్ మైండ్ తోటే లింక్ అయ్యి ఉంటుంది. మొనాటిక్ మైండ్ ఈస్ ఆల్వేస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద యూనివర్స్. ఓకే, దాంతో కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు యూనివర్స్ చెప్పింది కానీ, నీ హయ్యర్ హైరార్కీస్ కానీ, హయ్యర్ స్పిరిట్స్ చెప్పినవి కానీ ఆ పనులు ఈజీగా చేస్తుంటావు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు శిష్యుడు అయ్యే అర్హత నీకు వస్తుంది, శిష్యరికం చేసే అర్హత వస్తుంది. ఇప్పటిదాకా ఏంటంటే నువ్వు జస్ట్ యువర్ ప్రాక్టీసింగ్, దై వర్క్ హ్యాస్ కమెన్స్. అంటే నీ సాధన మొదలైంది. ఆ సాధన మొదలైనప్పుడు గురువు ఉండడు, గురువు కాదు, అధ్యాపకుడు ఉపాధ్యాయుడు ఉంటారు. నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తారు. వీళ్ళు గురువులు కాదు. ఓకే, వాళ్ళు జస్ట్ నీకు డైరెక్షన్ చూపిస్తారు. వాళ్ళు ఇలా ప్రాక్టీస్, నువ్వు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయగా ఏమవుతుందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కింద మారుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ఫోర్స్ అన్ని మాయమైపోయి కాన్షియస్ మైండ్ మొత్తం కాన్షియస్ అవుతుంది. ఇప్పుడు యు ఆర్ క్లోజర్ టు విజ్డమ్ కి దగ్గరలో ఉన్నావు. ఇప్పుడు నీకు గురువు తగులుతాడు. ఎందుకు అంటే ఉపవాసం అంటే తిండుండి తినకపోవడం, జాగారం అంటే పక్కుండి పడుకోకపోవడం, జ్ఞానం ఉండి దాన్ని పక్కన పెట్టి కొత్త జ్ఞానాన్ని తీసుకోవడం, ఇది శిష్యుడు. ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ద, నీకు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం నీకు ఉన్నప్పుడు నీకు గురువు వస్తాడు. So that is what it says. Cease thy complaints. Thy men are not ready. Unless ఈ సబ్కాన్షియస్ కాన్షియస్ గా మారేంత వరకు యువర్ పీపుల్ ఆర్ నాట్ రెడీ. నువ్వు చేసే ప్రతి ప్రాబ్లమ్, నువ్వు చెప్పే ప్రతి కంప్లైంట్ నీ సబ్
కాన్షియస్ లో ఉన్న డేటానే తప్ప నువ్వు కొత్తగా కనుక్కున్నది ఏం లేదు. Until unless you find the data in the subconscious mind and transform it into something useful, transform it into something creative, transform it into neutrality, transform it into positivity, అప్పటిదాకా ఈ సైకిల్స్ తప్పు. పుట్టడం పోవడం తప్పు. ఇది ఎప్పుడైతే తిప్పడం వస్తుందో దెన్ యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్. Thy seven skins are yet on thee. Thy seven skins అంటే ఇక్కడ గ్లోబ్ థియరీ, ఒక్కసారి పక్క దానిలోకి రండి, గ్లోబ్ థియరీకి రండి. నెక్స్ట్ స్లైడ్. మస్ట్ మామూలుగా లైఫ్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు ప్రతి గ్లోబ్ మీద 7 రౌండ్స్ తిరుగుతుంటుంది. ఫస్ట్ 7 రౌండ్స్ తిరిగితే ఒక రౌండ్, ఒక్కొక్క గ్లోబ్ మీద 7 రూట్ రేసెస్ వస్తాయి, ఒక రౌండ్ పూర్తవుతుంది. సెకండ్ దాని మీద 7 రూట్ రేస్ వస్తే ఒక రౌండ్ పూర్తవుతుంది. థర్డ్ దాని మీద మళ్ళీ 7 రూట్ రేస్ వస్తే ఒక రౌండ్ పూర్తవుతుంది. అలా 7 మీద 7 రూట్ రేస్ వస్తే ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇది ఒక రౌండ్ పూర్తయినట్టు. ఇప్పుడు మనం 4th గ్లోబ్ మీద ఉన్నాం. ఓకే, కానీ 4th గ్లోబ్ మీద నీకు 4th రౌండ్ పూర్తయింది, ఇంకా 3 రౌండ్స్ పూర్తి అవ్వాల్సింది ఉంది. బట్ ఏమవుతుందంటే పాస్ట్ తిరిగిన 7 రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ ఈ ప్రతి గ్లోబ్ మీద తిరిగిన రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఎమర్సబడి ఉన్నాయి. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దట్. అవన్నీ ఇంకా అక్కడే కూర్చున్నాయి. సో అది దాన్ని క్లియర్ చేసేంత వరకు నీకు ఆ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ కి నువ్వు ఇంకా అర్హుడివి కాదు. నో మ్యాటర్ ఏ కంప్లైంట్ ఇచ్చినట్టు, సీజ్ దై కంప్లైంట్ అంటారు. స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ద రీజన్ బీయింగ్ దట్ అందులో ఉన్న డేటా ఇంకా క్లియర్ కాలేదు. ఈ 7 గ్లోబ్స్ మీద ఉన్న డేటా ఇలా 4 రౌండ్స్ తిరిగింది. ఈ 7 గ్లోబ్స్, ఈచ్ గ్లోబ్ ఫార్మ్స్ 1 స్కిన్, ఈచ్ రౌండ్ ఫార్మ్స్ 1 స్కిన్, ఈచ్ గ్లోబ్ ఫార్మ్స్ 1 స్కిన్. ఈ 7 గ్లోబ్స్ స్కిన్ ఈ 4th గ్లోబ్ మీద చుట్టుకుని ఉన్నాయి. ఓకే, దానిలో లాట్ ఆఫ్ డేటా ఇస్ దేర్. అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. ఇవన్నీ నీ మొనాడ్ లో ఉన్న అనలిటికల్ మైండ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప నీకు సఫిషియంట్ జ్ఞానం కానీ గురు దగ్గరికి వెళ్ళే అర్హత కానీ పూర్తిగా రాదు. సో ముందు ఆ కంప్లైనింగ్ ఆపేసి ముందు ఆ స్కిన్స్ ని క్లియర్ చేయమంటుంది. ఈ ఫస్ట్ గ్లోబ్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ పాజిటివ్ గా ఉంటే ఫైన్, నెగిటివ్ గా ఉంటే అది నీ యానిమల్ మైండ్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ సెకండ్ గ్లోబ్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ పాజిటివ్ గా ఉంటే ఓకే, నెగిటివ్ గా ఉంటే అది నీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతుంది, నీ యానిమల్ మైండ్ లో స్టోర్ అవుతుంది. అట్లా అన్ని 7 గ్లోబ్స్ మీద అయినవన్నీ అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. సో వాటిని 7 స్కిన్స్ అంటారు వాళ్ళు. సో ఆ స్కిన్స్ మొత్తాన్ని క్లియర్ చేసి నీ అనలిటికల్ మైండ్ ని గేమ్ లోకి తీసుకొస్తే దెన్ వి విల్ టాక్ అబౌట్ ద యూనివర్సల్ ఇంటరాక్షన్స్. ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మొనాడ్, వాట్ ఈస్ ఇట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. టిల్ దెన్ స్టాప్ యువర్ కంప్లైంట్స్ అని చెప్తాను. సో నీకు ఈ లోపల ఏమన్నా ప్రాబ్లం వస్తే నీ ఉపాధ్యాయుడు, నీ అధ్యాపకుడు అడుగు, ఏం చేయాలో చెప్తారు, అండ్ దట్ విల్ క్లియర్ ఇట్. అంతే తప్ప డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ మాస్టర్స్ ఆర్ ద యూనివర్సల్ ఫోర్సెస్ టు క్లియర్ దీస్ సింపుల్ థింగ్స్ అంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి వెనక్కి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, సీజ్ దై కంప్లైంట్స్. అంటే కంప్లైంట్ చేయడం ఆపండి. బికాస్ యు ఆర్ నాట్ యూజింగ్ ద మొనాడ్. ఈ లోవర్ మైండ్ అంటే నేను బాగా ట్రబుల్లో పెడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ప్రళయాస్ అంటుంటాం. ఓకే, ప్రళయం వచ్చినప్పుడల్లా యూనివర్స్ ఎంటర్స్ ఇంటూ స్టేట్ ఆఫ్ డార్మెన్సీ. ఆ తర్వాత మళ్ళీ క్రియేషన్ మొదలవుతుంది. అట్లా అది ప్రళయాల్లో చాలా రకాలు ఉన్నాయి. మహాప్రళయం అన్నప్పుడు ఎంటైర్ యూనివర్స్, ఎంటైర్ కాస్మాస్ మాయం అవుతుంది. మళ్ళీ ఆ టైం పీరియడ్, ఆ ప్రళయం టైం అయిపోగానే మళ్ళీ క్రియేషన్ మొదలవుతుంది. అట్లానే ఎర్త్ కి చిన్న చిన్న ప్రళయాలు ఉంటాయి. ఈవెన్ ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రళయ. ఈ ఎర్త్ మీద కూడా ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎర్త్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ ఎర్త్ కాసేపు డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది, కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఓకే, ఆ ప్రళయం పూర్తవగానే మళ్ళీ ఎర్త్ లైఫ్ లోకి వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో, ఎర్త్ కూడా దాని స్కిన్ ని షెడ్ చేస్తుంది డ్యూరింగ్ దట్. ఎర్త్ కూడా ప్రళయంలోకి వెళ్ళినప్పుడు ఒక లేయర్ ఆఫ్ స్కిన్ ని తీసేసి మళ్ళీ దాని వెనకాల లేయర్ తీసుకొస్తుంది. మళ్ళీ దాని మీద క్రియేషన్ జరుగుతుంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఆ లేయర్ ఆఫ్ స్కిన్ తీసేస్తుంది, దాని వెనకాల లేయర్ తీసుకొస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎర్త్ బికమ్స్ స్ట్రాంగర్. Okay, earth starts getting to become stronger and stronger, and it creates more congenial environment. For example, first root race వచ్చినప్పుడు they are totally ethereal, అంటే very delicate. The root race are very delicate. అప్పుడు ఎర్త్ కండిషన్ కూడా అట్లానే ఉండేది. ఎర్త్ ఒకసారి ఇన్వల్యూషన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎవల్యూషన్ లోకి వచ్చిన తర్వాత, అంటే 1 స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో రూట్ రేస్ వచ్చింది. ఆ రూట్ రేస్ వచ్చినప్పుడు దాని బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మన బాడీ ఇట్ ఇస్ టోటల్లీ ఆబ్జెక్టివ్, కంప్లీట్లీ స్ట్రాంగ్ గా ఉంది. ఎర్త్ కూడా ఈ బాడీని సపోర్ట్ చేయడానికి వీలుగా ఉంది. ఓకే, యాజ్ వి డిస్ట్రాయ్ ద ఎర్త్, మన బాడీ కూడా వీక్ అయిపోవడం మొదలవుతుంది. మళ్ళీ ఎర్త్ డార్మెన్సీలోకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, అండ్ ఇట్ క్రియేట్ సంథింగ్. నెక్స్ట్ మనకు వచ్చే బాడీ ఎంతకంటే స్ట్రాంగ్ గా వస్తుంది. బట్ ఈ పనులన్నీ నువ్వు విజిటంతో చెయ్యి, ఆవేశంతోనో ఆలోచన లేకుండానో చేయొద్దు. అండ్ దట్ ఇస్ వాట్ ఇట్ సేస్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మొనాడ్. ఓకే, నాట్ బై జస్ట్ యానిమల్ ఇన్స్టింక్ట్ అని చెప్తారు. అది దట్ ఈస్ ద థర్డ్ స్టాంజా. ఓకే, ఫోర్త్, అండ్ ఆఫ్టర్ గ్రేట్ థ్రోస్ అంటే పెయిన్ అండ్ సఫరింగ్ అనమాట. ఆఫ్టర్ గ్రేట్ పెయిన్ అండ్ సఫరింగ్, షీ అంటే ఇక్కడ ఎర్త్, ఇక్కడ ఫిజికల్ బాడీ, cast off her old 3 and put on her new 7 skins
and stood in her first one. After great suffering, earth cast off her old 3 and put on her new 7 and stood in her first one. ఓకే, ఇక్కడ ఏంటి చెప్తుందంటే ఎర్త్ వచ్చింది, దాని మీద లైఫ్ వచ్చింది, పోయింది, మళ్ళీ లైఫ్ వచ్చింది, పోయింది. ఇట్లా 7 లేయర్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. అది 7 రౌండ్స్ తిరుగుతుంది. 7 ఈచ్ రౌండ్ ఈజ్ 1 స్కిన్. ఓకే, ఒక్క దాని మీద 7 రూట్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్ లో ఉన్నాం. ఫోర్త్ రౌండ్ ఈజ్ నడుస్తుంది. ఫోర్త్ రౌండ్ ఎండింగ్ వస్తుంది. ఫోర్త్ రౌండ్ నడుస్తుంది, ఎండింగ్ వస్తుంది. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. సో దీనికి ముందు 3 రౌండ్స్ ఆల్రెడీ జరిగిపోయాయి. సో క్యాస్ట్ ఆఫ్ హర్ ఓల్డ్ 3, ఈ 3 రౌండ్స్ లో ఏమేమి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయో అవన్నిటిని క్యాస్ట్ ఆఫ్ చేసేసింది. ఎర్త్ క్యాస్ట్ ఆఫ్ చేసి అందులో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ ని పాజిటివ్ ఫోర్సెస్ గా మార్చుకుని ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ ఎక్స్పీరియన్స్ కి స్టడీగా ఉంది. సిమిలర్లీ ఇస్ యువర్ బాడీ. ఇది వరకు వచ్చే బాడీస్ కి ఇప్పుడు వచ్చే బాడీస్ కి కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. నౌ దీస్ డేస్ ద బాడీస్ ఆర్ గెటింగ్ వీకర్. ఓకే, ఇంకా వీక్ అవుతాయి, వీక్ అయ్యి యూ స్టార్ట్ గెటింగ్ ఏ బెటర్ బాడీ నెక్స్ట్ టైం. ఆ ప్రాసెస్ లోనే మీకు ఇక పాండమిక్స్, ఎపిడమిక్స్ అన్ని వస్తాయి. ఏం చేయాలంటే నీ బాడీని స్ట్రెంగ్తెన్ చేయాలి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ లో బాడీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు దానికి ఏంటంటే ఈ బాడీ ఎంతవరకు తట్టుకోగలదు, ఈ ఎన్విరాన్మెంట్ ఎంతవరకు తట్టుకోగలదు, సో దానికి మొనాడ్ కాంట్రిబ్యూషన్ ఏంటి, మొనాడ్ ఏం చేయగలదు, మైండ్ ఏం చేయగలదు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అబ్జర్వ్డ్ హియర్. ఆఫ్టర్ గ్రేట్ పెయిన్ అండ్ సఫరింగ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ అ గ్రేట్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇక్కడ ఎంతమంది సఫర్ అవ్వడం, చనిపోవడం, ఇక్కడ చనిపోవడం ఒకటే చూస్తున్నాం తప్ప ద మొనాడ్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్, అట్ ద సేమ్ టైం మ్యాటర్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్, ద ఎలిమెంట్స్ ఆర్ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ దే రీఆర్గనైజ్ టు ఫార్మ్ ఎ స్ట్రాంగర్ బాడీ. ఇట్ రీఆర్గనైజెస్ టు ఫార్మ్ ఎ స్ట్రాంగర్ ఎర్త్. ఇక్కడ ఏంటంటే నీకు మనిషికి ఈ సోలార్ సిస్టమ్ మీద ఉన్న ఎర్త్ కి కలిపి ఇచ్చారు ఈ స్టాండ్స్ అని. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఎర్త్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్ గా నీ బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూనియన్ విత్ ద ఎర్త్ అంటారు. సో ఇది ఈజ్ వన్ ఎక్సర్సైజ్ వేర్ ఇఫ్ యూ కెన్ డైలీ ప్రాక్టీస్. ఏం చేస్తామంటే నీ అరికాళ్ళని భూమికి గట్టిగా ఆనించి పెట్టి టోటల్ ఫోకస్ దాని మీదే పెట్టాలి. పెట్టి వాట్ హ్యాపెన్స్ ఇస్ స్లోగా నీకు ఇది ఎవరికి దొరుకుతుందంటే అనలిటికల్ మొనాడిక్ మైండ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది. యానిమల్ మైండ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫిక్స్డ్ ఐడియాస్, అక్కడ నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉందంటే యానిమల్ మైండ్ యాక్టివ్గా ఉంది, దాన్ని సబ్డ్యూ చేసి ఈ అనలిటికల్ మైండ్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు ఈ మొనాడిక్ మైండ్ లో ఉన్న అనలిటికల్ పార్ట్ ని ఎర్త్ మీద ఫోకస్ చేస్తావో యూజింగ్ ద మీడియం ఆఫ్ లెగ్స్, సఫిషియెంట్ గా ఫోకస్ చేసి వన్స్ యూ స్టార్ట్ టు బ్రీత్, సఫిషియెంట్ గా బ్రీత్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ ద రిస్టోరేషన్ కమ్యూనియన్ విత్ ద ఎర్త్. ఎర్త్ ఈ 3 రౌండ్స్ లో ఎంత విజ్డమ్ గెయిన్ చేసిందో, ఈ 4th రౌండ్ లో ఎంత స్ట్రెంగ్త్ ని గెయిన్ చేసిందో అది మళ్ళీ నీకు రావడం మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, కుదరట్లేదు, హీలింగ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, హీల్ అవ్వట్లేదు. ఏమవుతుందంటే ఎర్త్ తో కమ్యూనియన్ పోయింది, ఎర్త్ కున్న స్ట్రెంగ్త్ నీ బాడీలో లేదు. సో వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ ఆ ఎర్త్ కున్న స్ట్రెంగ్త్ నీ బాడీలోకి రిస్టోర్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎర్త్ ఎలిమెంట్, బాడీలో ఉన్న ఎర్త్ ఎలిమెంట్ ని నీ ఎర్త్ తోటి గట్టిగా కాంటాక్ట్ లోకి తీసుకొచ్చి వన్స్ యూ స్టార్ట్ బ్రీతింగ్, ఏమవుతుందంటే ఎర్త్ లో ఉన్న థాట్స్ కానీ, ఎర్త్ లో ఉన్న ఇంపల్సెస్ కానీ నీ బాడీలోకి ఎంటర్ అవుతాయి. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎర్త్ కున్న ఈ 4th రౌండ్ లో ఉన్న స్ట్రెంగ్త్ నీ బాడీలోకి స్లోగా ఎంటర్ అవడం మొదలవుతుంది. అండ్ నౌ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు మెడిటేట్, నౌ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు స్టాప్ ద నెగిటివ్ థాట్స్, నౌ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు రిస్టోర్ యువర్ హెల్త్. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఏదైనా చేయాలన్నా, ఈ ఎలిమెంటల్స్ తో ఏమన్నా చేయాలన్నా ముందు నీకు ఎర్త్ సపోర్ట్ చేయాలి. ఎర్త్ ని నువ్వు సపోర్ట్ చేయకపోతే నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా లాస్ట్ మూమెంట్ లో అది మేనిఫెస్ట్ అవ్వదు. బికాస్ మేనిఫెస్టేషన్, ఎర్త్ ఈస్ హ్యావింగ్నెస్. నీ మేనిఫెస్టేషన్ మేజర్ సపోర్ట్ ఎర్త్ ఎలిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎర్త్ ఎలిమెంట్ తో నీకు మేనిఫెస్టేషన్ లేదు, ఎర్త్ ఎలిమెంట్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే నీ ఇప్పుడున్న ఎర్త్ కి నీ బాడీలో ఉన్న ఎర్త్ ఎలిమెంట్ కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, విచ్ నీడ్స్ టు బి బ్యాలెన్స్డ్. అది కాన్షియస్ సబ్ కాన్షియస్ ప్రాబ్లమే సేమ్. బట్ ఈ ఫిజికల్ బాడీ ఏమవుతుందంటే నీ కాన్షియస్ మైండ్ అవుతుంది, ఎర్త్ బికమ్స్ సబ్ కాన్షియస్. సో ఇప్పుడు ఏం చేస్తుంటే సబ్ కాన్షియస్ నుంచి ఈ బాడీలోకి ఎనర్జీని తీసుకుని నీ ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీతో బాడీని మ్యాచ్ చేస్తావు. నో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ ఎన్విరాన్మెంట్, నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ కి లో వర్క్ చేయడానికి కానీ, ఆలోచించడానికి కానీ, ఒక యాక్టివిటీ రన్ చేయడానికి కానీ కావాల్సిన స్ట్రెంగ్త్స్, ఎనర్జీస్ నీకు రావడం మొదలవుతాయి. దాన్ని రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూనియన్ విత్ ఎర్త్ అంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ. అది నువ్వు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే రోజుగా 15-20 మినిట్స్ చేస్తే తర్వాత మెడిటేషన్ కానీ, యోగా కానీ, వాట్ ఎవర్ ప్రాసెస్ వీ లెర్న్ ఇన్ సీక్రెట్ డాక్ట్రైన్ ఆర్ నీ అంతటి నువ్వు నేర్చుకున్నా కూడా ఇట్ బికమ్స్ ఈజీ. అది ఒకటే కాదు, ఇది రెగ్యులర్ గా చేస్తుంటే యువర్ మెమరీ బికమ్స్ స్ట్రాంగర్. బికాస్ మెమరీ ఈస్ బేస్డ్ ఆన్ సాలిడ్నెస్. నువ్వు రిపీటెడ్ గా ఏదైనా సాలిడ్ గా ఏమైనా చూసినట్టు నీకు గుర్తుంటుంది. ఒక పిక్చర్ ని చూసావు సాలిడ్ గా, అది నీకు గుర్తుండిపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. అదే చదివితే గుర్తుండదు, బికాస్ అక్కడ సాలిడ్, యూ డోంట్ హ్యావ్ ద మాస్ ఆఫ్ ఇట్.
సో అట్లానే ఎప్పుడైతే నీ సాలిడ్నెస్ పెరుగుతుందో ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా నీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, నీ అప్లికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నీ తెలివితేటలు ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్ బ్రెయిన్ బికమ్ షార్పర్. ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కూడా తాళాలు గుర్తుపట్టుకోమంటారు. ఏంటంటే బ్రెయిన్ కి సాలిడ్నెస్ ఇస్తున్నాం. వన్స్ యూ బ్రెయిన్ బికమ్ సాలిడ్నెస్ సెన్స్ చేసింది అంటే బ్రెయిన్ వెంటనే ఆగిపోతుంది. ఆ ఎనర్జీ డిస్క్రిపెన్సీస్ అన్ని ఆగిపోతాయి, ఎనర్జీలో వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ వెంటనే ఆగిపోతాయి అండ్ బ్రెయిన్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యుయేషన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిస్టరేషన్ ఆఫ్ కమ్యూనియన్ విత్ దాంతో యువర్ బ్రెయిన్ గెట్ షార్పర్. బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్ అవుతుందో నీ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. Your physical intelligence increases. Physical intelligence increases. Automatically, each and every cell in your body can start to think. Each and every cell in your body can direct the atoms and molecules in a particular direction. Energies లో direction లో మూవ్ చేయగలరు. నీ సెల్స్ థింక్ చేస్తే, ఈ సెల్స్ సరిగ్గా థింక్ చేయాలంటే ముందు నీ బ్రెయిన్ సపోర్ట్ ఇవ్వాలి దానికి. సో బ్రెయిన్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది అంటే when you are in perfect communion with the earth, నువ్వు ఏ ప్లేన్ లో ఉన్నావో ఆ ప్లేన్ తో పర్ఫెక్ట్ కమ్యూనియన్ లో ఉంటే, ఆ ప్లేన్ తో పర్ఫెక్ట్ కమ్యూనియన్ లో ఉంటే ఆ ప్లేన్ లో ఉన్న ఎనర్జీస్ అన్ని నీలోకి ఎంటర్ అవడం మొదలవుతాయి. వన్స్ దే ఎంటర్ ఇంటూ యువర్ సెల్ఫ్, ఆటోమేటికలీ యూ కెన్ పుట్ దెమ్ ఇంటూ యాక్షన్. అప్లై చేయడం ఇవన్నీ చాలా తేలికవుతాయి. యూ బికమ్ ప్రాక్టికల్. థింగ్స్ ఈజీ టు అప్లై, థింగ్స్ బికమ్ ఈజియర్ టు అప్లై. ఇది కష్టంగా ఉంది, యూ వాంట్ సర్చ్ ఫర్ జస్టిఫికేషన్స్. ఇది కష్టం నీ చిన్నప్పటి నుంచి వచ్చు, నాకు రాదు, ఇవన్నీ ఉండవు. ఎందుకు రావట్లేదు వెంటనే చూస్తావు. అనలిటికల్ మైండ్ చెప్తుంది ఎందుకు రావట్లేదు, దిస్ డేటా ఇస్ రిక్వైర్డ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. బట్ అనలిటికల్ మైండ్ యాక్టివ్ గా లేదు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇది కష్టంగా ఉంది, మనకు వద్దులే, అది కష్టంగా వద్దులే, అది కష్టంగా వద్దులే, ఇది వద్దులే, అది వద్దులే, నేను వెంటనే వెనక్కి లాగుతూనే ఉంటుంది. కంపల్సరీ లైఫ్ లో ముందుకు వెళ్ళనివ్వదు, ఇవల్యూషన్ రానివ్వదు. ఎందుకు అంటే దాని ఎక్స్పీరియన్సెస్ అట్లాంటివి అండ్ దట్ ఎక్స్పీరియన్సెస్ నీడ్స్ టు బి రీఫార్మాటెడ్. ఈ రీఫార్మాట్ చేయాలి అంటే అది ఎందుకు నాకు ప్రాబ్లం అయింది అనే విషయం తెలియాలి, విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ద అనలిటికల్ మైండ్. ఆ మొనాడిక్ మైండ్ కి మాత్రమే తెలుసు అది ఎందుకు ప్రాబ్లం అయిందో. అండ్ ఆ మొనాటిక్ మైండ్ గేమ్ లోకి వచ్చి ఆ ప్రాబ్లం లో ఉన్న అన్వాంటెడ్ డేటాని తీసేసి వాంటెడ్ డేటా నుంచి అన్వాంటెడ్ డేటా డిలీట్ చేసినప్పుడు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ యాక్చువల్లీ ఆపర్చునిటీస్ టు హైయర్ లెవెల్. దే ఆర్ ఆపర్చునిటీస్, దే ఆర్ ఇన్ఫర్మేషన్స్, దే ఆర్ క్లూస్ ఫర్ ఎక్స్పాన్షన్, దే ఆర్ క్లూస్ ఫర్ ఎవల్యూషన్. సో ఆటోమేటిక్ గా అన్ని గేమ్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ స్టాంజాలో మనం పట్టాల్సింది ఏంటి అంటే నీ అనలిటికల్ మైండ్ ని యాక్టివ్ చేయాలి నో మ్యాటర్ వాట్. ద ఈజియెస్ట్ వే ఇస్ బై కమ్యూనియన్ విత్ ద ఎర్త్, కమ్యూనికేటింగ్ విత్ ద ఎర్త్. ఎర్త్ తో ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తావో ఫ్రమ్ ద యూనివర్సల్ లెవెల్, మొనాడ్ నుంచి నీ ఫోహాటిక్ ఫోర్స్ నీ బాడీలోకి ఎర్త్ లోకి వెళ్ళి ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ టు అబ్జార్బ్ డేటా. నువ్వు కంటితో చూసిందే కాదు, నీకు తెలియని డేటా చాలా అబ్జార్బ్ చేసుకుంటుంది. అది ఇది యాక్చువల్లీ కమ్యూనికేషన్ టెక్నిక్స్ అంటారు. అది ఇక్కడ చాలా మంది చేయరు, బట్ దెర్ ఆర్ సర్టన్ కల్ట్స్ విచ్ ప్రాక్టీస్ కమ్యూనికేషన్ టెక్నిక్. ఎదురు కమ్యూనికేట్ చేస్తుంటారు. 15-20 minutes కమ్యూనికేట్ చేశాక ఎదుటి మైండ్ లో ఏముందో వీడికి తెలిసిపోతుంది, వీడి మైండ్ లో ఏముందో వాడికి తెలిసిపోతుంది. ఇక్కడ కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం చేయరు కొత్తగా, వాళ్ళ మైండ్ లో వీళ్ళకి చెప్పరు, వీళ్ళ మైండ్ లో వాళ్ళకి చెప్పరు. జస్ట్ ద కమ్యూనికేట్. ఫోహాటిక్ ఫోర్స్ వీడి నుంచి వాళ్ళలోకి వస్తుంది, వాడి నుంచి వీళ్ళలోకి వస్తుంది. సింపుల్ సే ప్రాక్టీస్ ఎట్లా చేస్తారంటే ఎదురెదురు కూర్చొని హలో 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 అంటూ ఉంటారు. కాసేపటికి ఏమంటుందంటే నీ ఫోహాటిక్ లైన్ ఒకటి వెళ్తుంది, వీళ్ళు తెలియకుండా ఎర్త్ తో కమ్యూనియన్ లోకి వెళ్తారు. అండ్ ఒక ఫోహాటిక్ లైన్ ఈ వ్యక్తిలోంచి ఆ వ్యక్తిలోకి, ఆ వ్యక్తిలోంచి ఈ వ్యక్తిలోకి వస్తుంది. కాసేపటికి ఏమవుతుంటే అతని మైండ్ లో ఉన్న డేటా అంతా ఇతని మైండ్ లోకి, వీళ్ళ మైండ్ లో ఉన్న డేటా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫోహాటిక్ ఈ లైన్ ఎప్పుడైతే నిలబెట్టడం నీకు వస్తుందో, నువ్వు ఎటు చూస్తే అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం మొదలవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద బిగినింగ్ ఆఫ్ సెంటియంట్ లైఫ్, సెన్సింగ్ లైఫ్. మొనాడ్ స్టార్ట్స్ టు సెన్స్, నాట్ ద బాడీ సెన్సెస్ కాదు, బాడీ సెన్సెస్ కర్మేంద్రియాలు కాదు, ఇది సెంటియంట్ లైఫ్. ద యాక్చువల్ మొనాడ్ స్టార్ట్స్ టు సెన్స్. ఇప్పుడు ఏం సెన్స్ చేస్తుందంటే సింథటిక్ బీయింగ్ సెన్స్ చేస్తున్నాయి, వాటికి కావాల్సిన డేటా తీసుకుంటాయి, నీ బాడీని వాటికి కావాల్సినట్టు వాడుకుంటాయి. బట్ ఎప్పుడైతే వన్స్ యూ లెర్న్ దిస్, నీ ఎర్త్ లో ఉన్న ఎనర్జీస్ నువ్వు లాక్కోవడం నీకు వస్తుందో, ఈ ఎర్త్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఎనర్జీస్ లాక్కోవడం వస్తుందో, ఆటోమేటికల్లీ యూ కెన్ యాక్చువల్లీ గ్యాదర్, పర్సీవ్ ద ఇన్ఫర్మేషన్, యూ కెన్ డూప్లికేట్ ద ఇన్ఫర్మేషన్ అదర్ పీపుల్. నువ్వు ఒక వస్తువును చూసినా, పర్సన్ చూసినా, అది వెంటనే వాట్ కాంట్రిబ్యూషన్ కెన్ ఇట్ బీ టు మీ, ఆర్ వాట్ కాంట్రిబ్యూషన్ కెన్ ఇట్ బీ టు అదర్స్, లేకపోతే అందులో అది నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, లేకపోతే నువ్వు దాన్ని ఏమైనా చేయాలి, వెంటనే నీకు అర్థమైపోతుంది. బికాస్ ద మొనాడ్ స్టార్ట్స్ టు కమ్యూనికేట్. ఎప్పుడైతే మొనాడ్ కమ్యూనికేట్ చేస్తుందో ఇట్ ఫాలోస్ టు ద నెక్స్ట్ స్టాంజా. ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టాంజా నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టాంజా మనం ఐ థింక్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఫస్ట్ స్టాంజా ఇక్కడతో మనకి కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ స్టాంజా చాలా చిన్నది, నెక్స్ట్ స్టాంజా కొంచెం పెద్దది. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఫస్ట్ స్టాంజాలో మనం ఏం చేయాలంటే మొనాడ్ ని కమ్యూనికేషన్ లోకి తీసుకురావాలి. ఆ మొనాడ్ కమ్యూనికేషన్ లోకి రాకుండా నువ్వు ఎన్ని కంప్లైంట్స్ చేసినా నో గాడ్ విల్ రెస్పాండ్. నీ ప్రాబ్లమ్స్ కి మొనాడే రెస్పాండ్ అవ్వాలి. సో స్టాప్ దై కంప్లైనింగ్ అని చెప్తున్నది. నువ్వు కంప్లైంట్స్ ఇవ్వడం ఆపేసి మొనాడ్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తే నీ మొనాడ్ నీ ప్రాబ్లం అర్థమైతే నీకు సాల్వ్ అయిపోతుంది. దానికి ఎక్కడి నుంచో దేవుడు దిగి రావక్కర్లేదు. దట్స్ వాట్ ద ఫస్ట్ స్టాంజా సేస్.
ఓకే, ద ఎబిలిటీ ఈస్ విత్ ఇన్ యూ అండ్ అన్కవర్ దట్ ఎబిలిటీ యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ ద ఎర్త్ లో ఉన్న ఫోర్సెస్ హెల్ప్ తీసుకుని నీ ఎబిలిటీస్ ను నువ్వే అన్కవర్ చేసుకో. అండ్ దట్స్ వాట్ ద ఫస్ట్ స్టాంజా సేస్. అండ్ సెకండ్ స్టాంజా వాట్ ఇట్ సేస్ నెక్స్ట్ దానిలో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఆపుతాను.